కాచిగూడ వెళ్ళి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఎటకారం అంటేనండి మనమేమో మన ట్రైన్ ఇనాగ్రేషన్ వచ్చేసండి 19th May 1975 అయితే ఇనాగ్రేషన్. ఇవన్నీ కూడా మామిడికాయ చెట్లేనండి. సీజన్ వస్తుంది కదా, మ్యూజిక్ ప్రతి స్టేషన్లో ఒకటే మ్యూజిక్. ఒక్కసారి చూడండి అయ్యా బాబు, ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ లగేజ్ వ్యాన్లో కూడా ఎక్కేహారు. సిగ్నల్ కూడా వచ్చేసారు మన ట్రైన్కి. మన ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోతుంది. నాకైతే మతిపోయిందండి నిజంగా. అలా నేను ట్రావెల్ చేసి జనరల్ అయినా ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ అయితే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయిందండి. అసలు ఏం అర్థం కావట్లేదు. మన ట్రైన్ వెళ్తుందంటారా కాచిగూడ? రాయలసీమలో మొదటి స్టాప్ ఉండేది. మొదటి స్టాప్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీ వాళ్ళతో మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్నో మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి. నేను వచ్చేసాను రైట్నో. ఎక్కడ ఉన్నానంటే చిత్తూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతుందో మీకు అర్థమైపోయింది కదా తమిళ చూడగానే. నేను వచ్చేసండి చిత్తూరు నుండి కాచిగూడ వెళ్ళి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఎంటోండి అయితే చేస్తానండి. అది కూడా జనరల్ బోగీలో. జర్నీ అయితే ఎదిరిపోద్ది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ట్రైన్కి సంబంధించి స్టేషన్కి వెళ్ళి అయితే మాట్లాడుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా స్టేషన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. చిత్తూరు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ చూసారా ఎంత బాగుందో. ఇదేంటబ్బా కన్స్ట్రక్షన్ చూపించి బాగుంది అంటున్నారు. నేను ఊహించేసుకుంటున్నా తర్వాత ఎలా ఉంటుంది ఏంటని. స్టేషన్లోకి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూస్తే బుకింగ్ ఆఫీసు, ఏటీఎం ద్వారా టికెట్స్ అయితే ఇస్తారండి. ఇక్కడ చూసుకున్నట్లయితేనండి చిత్తూరు మీదుగా ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి ఏంటనేది ఒక ఫ్లెక్స్ అంటే ఇచ్చేసారండి మొత్తం. ఇక్కడ అప్ అండ్ డౌన్ ట్రైన్స్ అయితే చిత్తూరు మీదుగా. స్టేషన్లోకి ఎంట్రన్స్ అవ్వగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వస్తామండి మనం అయితేనే. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అది, ప్లాట్ఫామ్ నెంబర్ 2. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఉంది. ఇంక లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 3కే వెళ్ళిపోవచ్చు. ఎమర్జెన్సీ ఓపెనబుల్ విండోలు అయితే పెట్టేసాను నా బ్యాగ్ అయితే, ఎందుకంటే గమ్మున వ్యూ పాయింట్ అయితే చూపించడానికి రష్ ఎక్కువైపోతాయి, ఇబ్బంది లేకుండా. కోచ్ మెయింటెనెన్స్ చూసారా ఎంత బాగుందో నిజంగా. హైజీనిక్ స్మెల్ అయితే వస్తుందండి. ఈ కాచిగూడ చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఎటువంటి రేక్ షేరింగ్ అయితే లేదండి. కాచిగూడ నుండి చిత్తూరు వచ్చినప్పుడు ఏమో 12797 అండి ట్రైన్ నెంబర్ వచ్చేసి. చిత్తూరు నుండి కాచిగూడ వెళ్ళినప్పుడు ఏమో 12798 అండి ట్రైన్ నెంబర్ వచ్చేసి. ఈ చిత్తూరు నుండి కాచిగూడ వెళ్ళి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ డీటెయిల్స్కి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12798. ఈ ట్రైన్ వచ్చేసి చిత్తూరులో ప్రతిరోజు సాయంత్రం 5:35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం కాచిగూడ వచ్చేసి 6:20 అయితే వెళ్తుందండి మన వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే. మార్గం మధ్యలో మన ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుండి కాచిగూడ వెళ్ళడానికి 709 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ 709 కిలోమీటర్లలో మధ్యలో మన ట్రైన్కి వచ్చేసి 20 స్టాప్లు అయితే ఉన్నాయండి. జర్నీ అయితే చాలా బాగుంటుంది. జర్నీలో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు ఎక్కడ చూస్తున్నారు ఏంటన్నది. మీకులా చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుంది. బ్యూటిఫుల్ రాయాపురం వ్యాప్సం అయితే వచ్చేసిందండి. కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ అయితే అదేనండి, పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్. 12798 చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోచ్ పొజిషన్. ఇంజిన్ తర్వాత నుండి ఒక SLR బోగి, 2 జనరల్ బోగీలు, 8 స్లీపర్ బోగీలు, 5 3 టైర్ బోగీలు, 2 2 టైర్ బోగీలు, ఒక ఫస్ట్ క్లాస్ బోగి, మళ్ళీ 2 జనరల్ బోగీలు, ఒక యోజీ బోగి. మొత్తం ట్రైన్ అంతా కూడా 23 కోచెస్ అయితే నడుస్తుందండి. మన ట్రైన్ ఇనాగ్రేషన్ వచ్చేసండి 19th May 1975 అయితే ఇనాగ్రేషన్ అయిందండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి దాదాపు 50 సంవత్సరాల నుండి అయితే సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుందండి. ఇంకొన కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవ్వాలి. ప్రజెంట్ ఈ ట్రైన్లో అయితే ప్యాంట్రీ కవర్ కోచ్ అయితే లేదండి, అందుకని ఆన్ బోర్డ్ క్యాటరింగ్ సర్వీస్ అయితే ఉంది. ఇందాక నుండి చూస్తాను నేను చిత్తూరులో వాటర్ బాటిల్ అయితే రావట్లేదండి. మిగతా సమోసా ఏంటి, మిగతా చాయ్ ఏంటి అన్నీ వస్తున్నాయి, కానీ వాటర్ బాటిల్ అయితే దొరకట్లేదు నాకు. ఎప్పుడు చూసిన ఒకటే మ్యూజిక్ అండి, వినిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ. ఓ అంబిక దూపమ దర్బార్వతి మ్యూజిక్, ప్రతి స్టేషన్లో ఒకటే మ్యూజిక్. మన ట్రైన్ లీడ్ చేసేది సాయికర్ణి లైబ్రరీ వ్యాప్సాన్ అండి, అదేనండి తుక్లకాబాద్ వ్యాప్సాన్ అండి మన ట్రైన్ లీడ్ చేసేది అయితే. మన ట్రైన్ మెయింటెనెన్స్ వచ్చేసి కాచిగూడలో అయితే ఉంటుంది. ప్రజెంట్ మన ట్రైన్ అయితే LHB కోచెస్ అయితే జరుగుతుంది. అప్పుడే దీన్ని LHB కోచెస్ కింద అప్డేట్ చేసి 3 months అయితే అయిందండి. మన ట్రైన్ మ్యాక్సిమం పర్సనల్ స్పీడ్ చూసారా 130 km/h అండి. మన ట్రైన్ అయితే 110 వెళ్తుంది, 130 కూడా వెళ్తుంది. సెక్షన్స్లో చెప్తాను మీకు, ఏ సెక్షన్లో 110 వెళ్తుంది, ఏ సెక్షన్లో 130 వెళ్తుంది ఏంటన్నది మన ట్రైన్ అయితే. ఉందా చెప్పాను కదండి, ఈ చిత్తూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నాయని చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇదేమో 2. మన ట్రైన్ వచ్చేసి 3లో ఉంది కదా, ఒక్కసారి చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 త్వరలోనే రెడీ అవుతాయండి. ఇవి కూడా ట్రైన్ గురించి అన్నీ చెప్పాను, కానీ నా టికెట్ ఎంత పడుతుంది అనేది చెప్పలేదు మీకు. ఇదిగోండి, ఇదే జనరల్ టికెట్ వచ్చేసి చిత్తూరు నుండి కాచిగూడ వచ్చేసి 708 కిలోమీటర్లు అండి డిస్టెన్స్ వచ్చేసి. నా టికెట్ వచ్చేసి 230 రూపాయలు అయితే పడ్డది. వయ్యా పాకాల, తిరుపతి, రేణిగుంట, గుత్తి, డోన్ మీదకి అయితే వెళ్తుంది మన ట్రైన్ అయితే. 4 minutes అయితే ఉందండి మన ట్రైన్ ఇంకా డిపార్ట్ అవ్వడానికి.
5:31 అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:37 అయితే అయిందండి. 2 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ తీసి చిత్తూరు నుండి. మనమైతే ఇంకా చిత్తూరుకి బాయ్ బాయ్ అయితే చెప్పేయచ్చు. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాకాల. చిత్తూరు నుండి స్టార్ట్ అయిందో లేదో ఒక బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుందండి మన ట్రైన్ అయితేనే. ఎంత బాగుందో చూసారా ట్రైన్ కరువులో చూస్తుండే ఆ ఫీలింగే వేరండి. రైల్ ఫ్యాన్స్కి అయితే బాగా తెలుస్తుందండి ఆ ఫీలింగ్, ఒక ఎమోషన్ గురించి, వాటిలో ఉండే హ్యాపీనెస్ వాటి గురించి అయితే. ట్రాక్ సౌండ్స్ చూసారా ఏమాత్రం వస్తున్నాయో. ఒక్కసారి ల్యాండ్స్కేప్స్ చూడండి ఎంత బాగున్నాయి నిజంగా. ఆ సన్సెట్ వ్యూ కొండల మధ్యలో చూస్తుండే బాబా వేరే లెవెల్ అండి. అసలు వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది నిజంగా. ఇవన్నీ కూడా మామిడికాయ చెట్లేనండి. సీజన్ వస్తుంది కదా మామూలుగా ఉండదు. ఇంకో 2 నెలలు అయితే మామిడికాయలు వచ్చేసినట్టు 4 రోజుల్లో వచ్చేస్తాయండి ఇంక మామిడికాయలు అయితే. కనిపించేది అంతా కూడా మామిడికాయ చెట్లు అన్నీ కూడా. మన ట్రైన్ చూసారండి చిత్తూరులో బయలుదేరిన తర్వాత ఏమాత్రం ఫుల్ అయిందో కోచ్. పాకాల కరువు అయితే తిరుగుతుందండి. బ్యూటిఫుల్ కరువు అండి. అసలు అంత పెద్ద కరువు అనుకున్నారు. ఈ పాకాల కరువు అన్నది యూ షేప్లో అయితే ఉంటుందండి. ఎస్ కరువు టైప్ అయితే అటు సైడ్ రైట్ సైడ్ వస్తుంది చూసారండి ట్రాక్. ఆ ట్రాక్ వచ్చేసి ధనవరం నుండి అయితే వస్తుందండి వయ్యా మదనేపల్లి అండి. ఈ పాటికి ఇక్కడ మనం ఇంకో ట్రైన్ అయితే మీట్ అయి ఉండాలి నాకు తెలిసి. వెల్కమ్ టు పాకాల జంక్షన్. మన ట్రైన్ అయితే పాకాల జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. ఎంతమంది ఉన్నారు చూసారండి ఆ బండికి, ధర్మవరం సూపర్ ఎక్స్ప్రెస్కి. మన ట్రైన్ వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళాలండి. బట్ ఎందుకో మరి తెలీదు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చారు మన ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే అండి పాకాల అయితే వచ్చేసింది కదండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. మన ట్రైన్ వచ్చేసండి ఇచ్చిన షెడ్యూల్కి 12 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ పాకాల. ఈ పాకాల జంక్షన్ అంటే 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి చిత్తూరు నుండి వచ్చే సైడ్, రెండోది మన ట్రైన్ వెళ్ళబోయే తిరుపతి సైడ్, మూడోది వచ్చేసి ధర్మవరం లైన్ అండి. మన ట్రైన్ అయితే చిత్తూరు నుండి అయితే వచ్చింది కానీ అలా కాట్పడి కూడా వెళ్ళచ్చు. ఇటువంటి సిగ్నల్ కూడా ఇచ్చేసారు మన ట్రైన్కి. మన ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఒక్కసారి చూడండి అయ్యా బాబు ధర్మవరం సూపర్ ఎక్స్ప్రెస్ లగేజ్ వ్యాన్లో కూడా ఎక్కేహారు. అస్సలు ఖాళీ లేదు ఆ సెక్షన్ అయితే. 22247 BRD VAP4 అయితే లీడ్ చేస్తుందండి ధర్మవరం సూపర్ ఎక్స్ప్రెస్ని. ఇంకా పాకాలకి అయితే మనం బాయ్ బాయ్ అయితే చెప్పేయచ్చు. బాయ్ బాయ్ పాకాల జంక్షన్. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుపతి అండి. కొండలపై నుండి సన్ రైజ్ ఎలా అవుతున్నాయో నెమ్మదిగా లైట్ అయితే లాస్ అయిపోతుందండి. ఇంకొక 10 నిమిషాలు అయితే మొత్తం చీకటి అయిపోతున్నాయి తెలిసి అయితే. ఉన్న లైటింగ్ కూడా లాస్ అయిపోతుంది మొత్తం. ట్రైన్ అయితేనండి తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి అయితే స్టాప్ అనేది అయితే లేదు. ఒక్కసారి అక్కడ కొండలు చూడండి, తిరుపతి 7 కొండలు సరిగ్గా కనిపిస్తుంది మీకు క్లారిటీగా అంత ఇక్కడ నుండి అయితే. మన ట్రైన్ అయితే తిరుపతికి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు తిరుపతి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. మన ట్రైన్ వచ్చేసండి ఈ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చిందండి. లైట్లతో కలకలాడిపోతుంది స్టేషన్ అంతా కూడా. ఒకసారి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు క్రౌడ్ ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి. ట్రైన్ అంతా ఇక్కడ ఫుల్ అయిపోద్దండి. నాకు తెలిసి మళ్ళీ ఇంకా బయటకు వచ్చి వీడియోలు తీసి అంత స్కోప్ అయితే ఉండకపోవచ్చు నాకైతే. ఎందుకంటే జనరల్ అంతా ఫుల్ అయిపోతారు కదండి. ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలండి. చిత్తూరు కానీ వెయిట్ చేస్తున్నా వాటర్ బాటిల్ కోసం. ఒక్కసారి మా కోచ్ ఇంటీరియర్ చూడండి ఈ తిరుపతిలో. అసలు జనరలేనా నాకే డౌట్ అవుతుందండి బాబా. జనరల్ GSN ఉంది. అబ్బాబాబాబా ఇంత ఖాళీగా ఉంది ఏంటని అసలు మర్చిపోయింది నాకైతే మొత్తం జనరల్లో కాదని. ఫోన్లండి మనకైతే బ్లాక్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు నేనైతేనండి తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అయితే మాట్లాడుతున్నాను. ఒక్కసారి చూడండి ప్లాట్ఫామ్ ఎంత ఖాళీగా ఉందో. నా వెనకాల మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఎప్పుడైనా ఉండడం చూసారండి మీరు ఈ తిరుపతిలోనే. నాకైతే మతిపోయిందండి నిజంగా. అసలు నేను ట్రావెల్ చేసి జనరలేనా లేదంటే నేను ట్రావెల్ చేసి రిజర్వేషన్ అని అయితే అనిపించిందండి ఈ ట్రైన్ అక్కడ ఆగగానే. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసారండి వ్యాగన్ లోకోమోటివ్తో ట్రైన్. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. మనమైతే ఇంక ఈ తిరుపతికి బాయ్ బాయ్ అయితే చెప్పేసి మనం బాయ్ బాయ్ తిరుపతి. ఈ స్టేషన్ అంతా కూడానండి డెవలప్మెంట్ వర్క్ అయితే చాలా గట్టిగా అయితే చేస్తున్నారండి. స్టేషన్ ఎంట్రన్స్ బిల్డింగ్ అంతా కూడా ప్లాట్ఫామ్ 6 వైపు అయితే కడుతున్నారు. మన ట్రైన్ అయితే ఇంకా డిపార్ట్ అయిపోతుంది కదండి. ఇంకా తిరుపతికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మనం బాయ్ బాయ్ తిరుపతి. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట జంక్షన్.
13 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుంది ఈ తిరుపతి నుండి అయితే. ఈ తిరుపతి నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. టైం చూసారండి 7:26 అయితే ఇప్పుడు టైం వచ్చేసి. మన ట్రైన్ వచ్చేసండి తిరుచునూరు 7:12 అయితే వచ్చిందండి. అప్పుడే ఇక్కడికి వచ్చి మన ట్రైన్ 13 మినిట్స్ అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే రివర్సల్గా అయితే లాగారు. మన ట్రైన్ వెనకాల ఇంకో ట్రైన్ వస్తుంది చూసారు అటువైపు పక్కన మెయిన్ లైన్లో. ఏ ట్రైన్ కొన్నారు? ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. పోనీ ఆ ట్రైన్ కింద లైన్ క్లియరెన్స్ ఉందంటే లేదండి, ఆ ట్రైన్ కూడా సిగ్నల్ అయితే క్లియరెన్స్ అవ్వలేదు. పోనీ ఓవర్టేక్ చేస్తుందండి. వచ్చేసింది ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ అయితే. ఈ ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ని మనమైతే పాకల్లో ఓవర్టేక్ చేసిన వెళ్ళాము. ఈ ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చేసిందండి మనతో పాటు సమానంగా అయితే తిరుచునూరుకి అయితే. ఆ ట్రైన్ మెయిన్ లైన్లో ఉంది, మనమైతే రివర్స్ లూప్లో అయితే ఉన్నాం. మరి ఏ ట్రైన్ ఫస్ట్ క్లియరెన్స్ ఇస్తారో చూద్దాం. మరి ఎటకారం అంటేనండి మనమేమో ఆ ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ని పాకాల్లో అయితే ఓవర్టేక్ చేసాము. ఇప్పుడు ఆ ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ ఏమో మనల్ని ఇక్కడ ఓవర్టేక్ చేస్తుంది. కనీసం రేణిగుంట కూడా వెళ్ళలేదు, వెంటనే ఓవర్టేక్ చేసింది. అది అయితే దెబ్బ దర్శ కదా ఉంటుందండి ఇప్పుడు అది ట్రైన్ అయితే. ఫైనల్లీ ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ అయితే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయిందండి ఈ తిరుచునూరులో. అరక్కోణం వేపూర్ లోకోమోటివ్ అయితే వెళ్ళిపోతుంది కదండి ఐసీఎఫ్ ట్రైన్. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఇది వచ్చేసానండి చెన్నై సెంట్రల్ తిరుపతి గరుడాది ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు ఇదే ట్రైన్ తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్ కింద అయితే వెళ్తుంది. మన ట్రైన్ అయితేనండి తిరుచునూరు వచ్చింది కదా, ఇంకా ఇక్కడ నుండి బయలుదేరలేదండి. అప్పుడే ఇక్కడికి వచ్చి 1:15 నిమిషాలు అయితే అవుతుంది. ఏంటబ్బా అని చెప్పి నేనైతే లోకో పైలట్ గారి దగ్గరికి అయితే వెళ్ళానండి. అలా ఏంటి సార్ ఇంకా టైం పడుతుంది ఏంటని. అప్పుడు సార్ అయితే ఒకటే చెప్పారు, ట్రైన్ అయితే అప్పుడే బయలుదేరేది లేదు, ఇంకో గంట పైన పడుతుంది అని. ప్రాబ్లం ఏంటని చెప్పి అడిగితే ట్రాక్ అయితే క్లియరెన్స్ లేదన్నారు లోకో పైలట్ గారు అయితే. ఒక్కసారి నేను ఇలాగ వెరిజిమే ట్రైన్ యాప్ ఓపెన్ చేసి రేణిగుంట జంక్షన్ లైవ్ లొకేషన్ పెట్టానండి. అప్పుడు అర్థమైంది నాకు మనకన్నా ముందు ఎన్ని ట్రైన్లు ఉన్నాయి ఏంటన్నది వెళ్ళే రూట్లో. మన ట్రైన్ వెళ్ళే రూట్లోనే ఇంకో 3 ట్రైన్లు అయితే ఉన్నాయండి మనకన్నా ముందు. మన వెనకాల ఇంకో ట్రైన్ అయితే ఉంది. అసలు ఏం అర్థం కావట్లేదు. మన ట్రైన్ వెళ్తుందంటారా కాచిగూడ? ఏ ట్రైన్స్ అనుకున్నారు? ఒకటి వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ అండి, అదేనండి తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇంకా డిపార్ట్ అవ్వాలి రేణిగుంట నుండి. దాని వెనకాల ఉందండి ఇంకోటి పక్కనే, ఇంకా రేణిగుంటలోనే ఉంది చెన్నై సెంట్రల్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్. అది కూడా అక్కడ ఉందండి రేణిగుంటలో. ఇంకోటి మన ట్రైన్ వెనకాల తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్. అటు సైడ్ వచ్చేసి కాచిగూడ, అదేనండి చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్. మొత్తం 5 ట్రైన్లు అయితే ఉన్నాయి ఒకే రూట్లో. ఏది ఫస్ట్ వెళ్తుందో ఏది ఎప్పటికి వెళ్తుందో అసలు తెలియట్లేదు. ట్రైన్ వెళ్తుందన్న నమ్మకం లేదండి అసలు. రేపు మధ్యాహ్నం అసలు డ్యూటీకి వెళ్ళాలి నేను వెళ్ళిన. ఎంతసేపు అవుతాను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ తిరుచునూరులో. మన ట్రైన్ అయితేనండి ఇక్కడికి వచ్చి 1:20 నిమిషాలు అయితే ఆగింది. ఇక్కడ నుండి 1:32 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ రైల్వే స్టేషన్లో అయితే. బాయ్ బాయ్ తిరుచునూరు. ఇంతసేపు ఆగుతున్నాను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ తిరుచునూరు రైల్వే స్టేషన్లో అయితే. ఫైనల్లీ మన ట్రైన్ అయితే 1:35 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ రేణిగుంట జంక్షన్కి ఇచ్చిన షెడ్యూల్కి అయితే. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ఫైనల్లీ మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుందండి ఈ రేణిగుంట నుండి 1:35 నిమిషాలు ఆలస్యంగా అయితే. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోడూరు అండి. ఈ రేణిగుంట నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు రాజంపేట్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RJP. మన ట్రైన్ అయితేనండి ఇచ్చిన షెడ్యూల్కి 1:50 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ రాజంపేట అయితే. మన ట్రైన్ అయితేనండి రాజంపేట నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. మనం ఈ రాజంపేటకి అయితే బాయ్ బాయ్ చెప్పేసండి. బాయ్ బాయ్ రాజంపేట. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసండి చిత్తూరు నుండి ఈ రాజంపేట వరకు 156 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి జర్నీ అయితే. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాయలసీమలో అయితే ఉంటుందండి. మన ట్రైన్ అయితేనండి తిరుచునూరులో ఆపేశారు కదండి 1:20 నిమిషాలు. ఎందుకనుకున్నారు? ఎందుకంటే రేణిగుంట దాటిన తర్వాత ఈ కడప సెక్షన్లో గూడ్స్ ట్రైన్ అయితే అయిపోయిందండి రేణిగుంట దాటగానే. దానివల్ల ట్రాక్ అనేది అయితే క్లియరెన్స్ లేదు, దానికోసం అన్ని ట్రైన్లు ఆపేశారండి. వెల్కమ్ టు కడప. మన ట్రైన్కి అయితేనండి రాయలసీమలో మొదటి స్టాప్కి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు కడప. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి HX. ఫైనల్లీ మన ట్రైన్ అయితేనండి కడప నుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుండి కడప వరకు 207 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. మన ట్రైన్ అయితే రాయలసీమలో మొదటి స్టాప్ అండి. మొదటి స్టాప్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది రాయలసీమ అయితే. బాయ్ బాయ్ కడప. ఈ కడప నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఈ కడపలో ఏంటి ఫేమస్ అన్నది కూడా మీరు కామెంట్ అయితే చేయండి. 1:50 నిమిషాలు ఆలస్యంగా డిపార్ట్ అయ్యింది కడప నుండి అయితే మన ట్రైన్ వచ్చేసి. నేనైతే రేపు మధ్యాహ్నం నాకు షిఫ్ట్ అయితే ఉందండి B షిఫ్ట్ కంపెనీలో. చెప్పాను కదండి సదాశివపేటలో కంపెనీలో చేస్తున్నాను. ఇంటర్న్షిప్ కింద కాలేజీని పంపించారండి ఇంతకుముందు జరిగిన వాళ్ళని. రేపు పొద్దున్న ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ ఏమో 2 అవర్స్ డిలే వెళ్తుంది.
నేను రేపు పొద్దున్న కాచిగూడ నుండి ఆ కంపెనీకి వెళ్ళడానికి 110 కిలోమీటర్లు వెళ్ళాలండి. వెళ్ళినప్పటికి ఎంత టైం పడుతుందో, మళ్ళీ మధ్యాహ్నం నాకు 12:30 రెడీగా ఉన్నాను నేను షిఫ్ట్కి వెళ్ళడానికి. నాకైతే నిద్ర వస్తుంది, ఫుల్గా టైడ్ అయిపోయింది. నేను 3 డేస్ నుండి ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పడకేస్తానండి. కమలాపురం ఏదో వస్తుంది స్టేషన్ పక్కన, ఆ స్టేషన్ చూపించేసిన తర్వాత నేనైతే పడకేస్తాను. రాయలసీమలో సెకండ్ హాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. వెల్కమ్ టు కమలాపురం. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KMM. మన ట్రైన్ అయితేనంటే రాత్రి 9 గంటలకైతే రావాల్సింది, 11 గంటలకైతే వచ్చిందండి. 2 hours డిలే అయితే వచ్చింది రైల్వే స్టేషన్కి అయితే. ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అన్నదండి ఈ రాయలసీమలో నిజంగా అందరికీ యూజ్ఫుల్ ట్రైన్ అండి. ఎందుకంటే పొద్దున్న ఇది చిత్తూరు రైల్వే సైడ్ వెళ్ళే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయినా, చిత్తూరు నుండి వచ్చే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయినా సరే, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ ట్రైన్ అయితే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూల్. ఒక్కసారి టైం చూడండి, 1:50కి రావాల్సింది కర్నూలు, 3:09కి అయితే వచ్చిందండి. 1:20 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చింది మన ట్రైన్ అయితే కర్నూలుకి. కర్నూలు సిటీకి అయితే ఇంక బాయ్ బాయ్ అయితే చెప్పేసాను మనం. బాయ్ బాయ్ కర్నూలు సిటీ. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెలంగాణలో అయితే ఉంటుందండి. ప్రజెంట్ మనం ఆంధ్రాకి అయితే ఇంక బాయ్ బాయ్ చెప్పేసి మనం. అలాగే రాయలసీమ కూడా ఇంక బాయ్ బాయ్ చెప్పేసి మనం. కర్నూలు దండ అయిపోతుందండి రాయలసీమ కూడా. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెలంగాణలో అయితే ఉంటుంది. అంతమంది చూస్తున్నారు ఈ కర్నూలు నుండి, లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టైం మనం ఈ కర్నూలు కూడా ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ లాగా అయితే చేద్దామండి. తుంగభద్ర రివర్ని అయితే క్రాస్ చేస్తుందండి మన ట్రైన్ అయితేనండి. ఆంధ్రాకి బాయ్ బాయ్ చెప్పచ్చు. ఈ బ్రిడ్జ్ అవతలకి వెళ్ళిపోయామంటే ఇంక తెలంగాణ వచ్చేసినట్టే. రాయలసీమ కూడా ఇంక బాయ్ బాయ్ చెప్పేసాను మనం. ఇక్కడ ఎండ అయిపోద్ది రాయలసీమ ఉన్నది ఇది కర్నూలుతో, కడపతో స్టార్ట్ అయ్యి. వెల్కమ్ టు తెలంగాణ. మనమైతే తెలంగాణలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. దేవరకద్ర రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి మన ట్రైన్, అది కూడా స్లోగా, ఎందుకంటే సిగ్నల్ అనేది ఇప్పుడు ఇచ్చారు మన ట్రైన్కి. లోకో పైలట్ గారు అయితేనండి హాంకింగ్ అయితే అదరగొడుతున్నారు. నైట్ అంతా కూడా బీభత్సంగా కొట్టారండి హాంకింగ్ అంతా. ఇప్పుడు చూపిస్తాను మీకు హాంకింగ్ ఎలా ఉంటుంది ఏంటన్నది. చేసాం మనకపడైతే ఇంక వచ్చేసినట్టే కాశీ కూడా. ఇల్లు మధ్యలో ఎంత బాగుందో చూడండి సన్ రైజ్ చూడడానికి. ఇంక సిగ్నల్ కనిపిస్తుందండి, రెడ్ సిగ్నల్. క్లియరెన్స్ లేక అయితే ఆపేశారండి కాచిగూడ రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే. బాగానే లాక్కొచ్చారండి లోకో పైలట్ గారు అయితే మన ట్రైన్ని. ఫైనల్లీ మన డెస్టినేషన్ అయినటువంటి కాచిగూడకి అయితే వచ్చేసామండి.
ఇప్పటివరకు మన ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుండి కాచిగూడ వరకు 709 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే కవర్ చేసింది. లోకో పైలట్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పవచ్చు. 2.5 గంటల లేట్ని అరగంట లేట్లో అయితే తీసుకొచ్చారండి కాచిగూడ అయితే. ఫైనల్లీ ఏదైతేనండి వెల్కమ్ టు కాచిగూడ. ఫస్ట్ టైం అయితే వచ్చానండి నేను ఈ కాచిగూడకి అయితే. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG. ఎంతమంది చూస్తున్నారండి మన వీడియో ఈ కాచిగూడ నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈ జర్నీలోకి ఎలా అనిపించిందో ఏంటన్నది కూడా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ మాటగా మాట అయితే చెప్పాలండి. వ్యాప్స్ అని హాంకింగ్ చూసారా, అయిపోబ్బా మామూలు కొట్టలేదండి బాబు. లోకో పైలట్ గారు అయితే అదర కొడుతున్నారు. ఏ ట్రైన్ అది మైసూర్ కాచిగూడ మనమాట జంక్షన్ అంట. ఆ ట్రైన్లో కూడా ట్రావెల్ చేద్దాం మనం నెక్స్ట్ టైం. ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి మన కాచిగూడ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో వచ్చింది అటు సైడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వచ్చేసి నార్కర్ ఇంటర్సిటీ ఉందండి. ప్లాట్ఫామ్ 3లో వచ్చేసి ఎందుకు చూసాం కదా మైసూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్. 1, 2 వచ్చేసి మెయిన్ లైన్ డెపో చౌరంగా. మనం ఏం లేదంటే ఇప్పుడు లింగంపల్లి అయితే వెళ్ళాలి మనం. ఈ కాచిగూడ నుండి అర్జెంట్గా టికెట్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఇంక మనం టికెట్ తీసుకోవడానికి. ఒక్కసారి మనం టికెట్ చూసారా ఎలా చెక్ చేశారు ఏంటది. టికెట్ టికెట్ మీద చాలా స్ట్రిక్ట్గా అయితే చెక్ చేస్తున్నారు. చాలామంది టికెట్ లేకుండా వచ్చేస్తారు కదండి ప్రయాణికులు. వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను. ఈ కాచిగూడ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. టికెట్ అయితే తీసుకుని ట్రావెల్ చేయండి, లేదంటే మీరే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఒక్కసారి మన కాచిగూడ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ చూసారా ఎంత బాగుందో స్టేషన్ బిల్డింగ్. అక్కడేమో డిస్ప్లే బోర్డు ఉంది ఏమి ఎంట్రన్స్ అని ఏంటన్నది. అటు కూడా ఒకటి ఉంది డిస్ప్లే బోర్డు. అదో ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్. అక్కడ ఒక రైల్ మ్యూజియం ఉందండి. అలాగే పక్కన చూస్తే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అదరైతే. ఈ జర్నీ వ్లాగ్ అయితే ఇంకెక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారో జర్నీ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ అయితే చేసి చెప్పాలి మీరు తప్పనిసరిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్. लाइक करो, सब्सक्राइब करो, शेयर करो, सब्सक्राइब करो.